హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పాపం డెమాను అడుగుతూనే ఉన్నాడు. ఎంత అంటే ఘోరంగా అడుగుతున్నాడు. తనుజని వీళ్ళందరినీ అడుగుతూనే ఉన్నాడు. కానీ తనుజ పాపం నన్ను తీసిన అన్నం తీయకండి, అని అడుగుతూనే ఉన్నాడు. ఎంత అడుగుతుంటే ఈ తనుజ అయితే అబ్బా, అరే వాడే కష్టపడాడా, మేము ఆడలేమా, వాడే ఆడిండని ఎంత కోపంరా బాబు ఈవిడ అయితే. ఎంత కోపంగా, ఎంత విచిత్రంగా ఆలోచిస్తుంది ఏంద్రా బాబు ఈవిడ అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నిజంగా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఒకరి మీద ఫన్నీగా మాట్లాడుతుండగా, జోక్గా ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు అంత కోపం ఎందుకు అని నా ఒపీనియన్. రియల్గా చాలా బాధ అనిపించింది. ఒకరిని అలా అనడం ఎందుకమ్మా అంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నట్టు అట్లా. అరే ఫన్నీగా మాట్లాడుతుంటే కూడా ప్రతిదానికి ఈ చిరాకు పడుతుంది. ఆవిడకి ఎందుకు అంత కోపమో నాకు అర్థం. డెమాన్ అంటేనే చీ అన్నట్టు అలా ఉంటుందేమో అని నా ఒపీనియన్. రియల్ నాకు చాలా బాధ అనిపించింది. కానీ తర్వాత వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కానీ ఓకే, ఇంకా అందరూ ఒకటే వాళ్ళు గుద్ది ఇంకా లాస్ట్కు డెమాన్ని మన ఇతని పేరు ఇమ్మాన్యుయల్ని తీసేసిండ్రు. కానీ డెమాన్ చాలా అడుగుంటా, అరే ప్లీజ్ రా, ఆలోచించురా, టాప్ 5లో ఎవరు ఉండాలి, మన దాంట్లో కూడా ఎవరో ఒకరు ఉండాలి, ఎందుకురా అలా ఆలోచిస్తున్నావు, ఎందుకురా టాప్ 5 గురించి ఆలోచించురా అని 100 సార్లు అడిగినా కూడా ఆవిడ ఆలోచించదు. ఆవిడ స్వార్థం ఆవిడనే చూసుకుంటారని నా ఒపీనియన్. మీకేమనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి.